గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు మనము స్థిరత్వ స్థిరాంకాలు మరియు వాటిని ప్రభావితం చేసేటువంటి అంశాల గురించి చదువుతాం. ఈరోజు స్థిరత్వ స్థిరాంకాలు మరియు వాటిని ప్రభావితం చేసేటువంటి అంశాలు. మరియు ఫస్ట్ స్థిరత్వ స్థిరాంకం అంటే ఏంటి? మనకు ఏర్పడ్డటువంటి సంక్లిష్ట సమ్మేళనాలు చాలా వరకు స్థిరమైనవి కలిగి ఉంటాయి. ఏర్పడ్డటువంటి సంక్లిష్ట సమ్మేళనాలు చాలా వరకు స్థిరమైనటువంటి సమ్మేళనాలు. కానీ ఇవి ఒకవేళ కొన్ని సంక్లిష్ట సమ్మేళనాలు నీటితో చర్య జరిపి అయాన్లుగా విడిపోతుంది, అంటే మెటల్ అయాన్ లైగ్యాండ్గా విడిపోతుంది. కొన్ని సంక్లిష్ట సమ్మేళనం ఏం చేస్తామంటే నీటితో చర్య జరిపి అయాన్లుగా, అంటే మెటల్ లోహము అయాన్గా మరియు లైగ్యాండ్గా విడిపోతుంది. దాన్ని మనం ఇక్కడ ఒక సమీకరణ రూపంలో పెట్టాం. ఇది డైఎమినో అర్జెంటేట్ 1 అయాన్, అర్జెంటేట్ 1 అయాన్. ఇదే దీని యొక్క నామకరణం. దీన్ని మనం ఒకవేళ నీటిలో వేస్తే మనకు ఇలా విడిపోయి ఈ రెండింటి మధ్య సమతాస్థితి అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఈక్విలిబ్రియం రాశాం. రెండు వైపులా యారో ఉంది అంటే సమతాస్థితి ఏర్పడింది అని అర్థం. ఇలా సమతాస్థితి ఏర్పడేటువంటి దానికి మనము రసాయన గతిశాస్త్ర ప్రకారంగా ఒక ఈక్వేషన్ రాస్తాం. దాన్నే ఈక్విలిబ్రియం, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి సమతాస్థితి స్థిరాంకం అని చెప్తాం. ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. మనం దీన్ని రాసినప్పుడు ఎప్పుడైతే మనం చర్యలో ఏర్పడేటువంటి, అంటే ఇక్కడ అయాన్లు అంటే మెటల్ అయాన్ లైగ్యాండ్ ఏర్పడింది, దీని యొక్క గాఢతకు, అంటే ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి గాఢతకు మరియు మనం తీసుకున్నటువంటి సంక్లిష్ట సమ్మేళనం యొక్క గాఢతకు మధ్య నిష్పత్తిని మనము ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అంటారు. ఈ సమతాస్థితి స్థిరాంకాన్ని రాయడానికి ఏ సమీకరణంలో రాయినా మనకు ఇక్కడ ఏర్పడేటువంటి, అంటే ప్రోడక్ట్గా ఉన్నటువంటి వాటిని, ఇటువైపు ఉన్నటువంటి వాటిని మనము రాయాల్సి ఉంటుంది. తర్వాత మనం దీని యొక్క గాఢతను తెలియజేస్తాం. ఇట్లా బ్రాకెట్లో రాసినామంటే ఈ సిల్వర్ అయాన్ యొక్క గాఢత మరియు అమోనియా యొక్క గాఢత. ఎక్కడైతే ఇక్కడ మోల్ల సంఖ్య ముందు ఉన్నటువంటి 2 మోల్ అని అర్థం. దీన్ని గాఢతలో రాసినప్పుడు పవర్ అని రాయాలి. ఇక్కడ ఎన్ని ఉంటే అన్ని. ఇక్కడ 2 ఉంది కాబట్టి అమోనియా గాఢత స్క్వేర్ అని రాశాము. ఇక్కడ ఉన్నటువంటి సిల్వర్, ఇది కాంప్లెక్స్లో డైఎమినో, ఈ సిల్వర్లో ఉన్నటువంటిది. ఈ రెండింటి మధ్య మనం ఇలా ఎక్కడైనా సరే సమీకరణము రాస్తున్నాము అంటే దాని యొక్క ఈక్విలిబ్రియం స్థిరాంకాన్ని, లేకపోతే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ను మనం ఇలా రాయాల్సి ఉంటుంది. ఇలా అంటే కే విలువను బట్టి మనకు సంక్లిష్ట సమ్మేళనము అనేది, ఈ విలువ అనేది తక్కువగా ఉంటే, అంటే అయాన్లుగా ఇక్కడ ఏర్పడేటువంటివి తక్కువగా ఉంటే మనకు ఏమన్నట్టు సంక్లిష్టం ఎక్కువగా ఉన్నట్టు. ఒకవేళ కే విలువ ఎక్కువగా ఉంటే అంటే ఇది అస్థిరమైనటువంటిది. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమీకరణంలో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈ కే మీదనే మనకు ఇక్కడ ఇది స్థిరమైనదా లేదా అనేది మనం ఎక్స్పెరిమెంటల్గా కానీ లేకుంటే రసాయన గతిశాస్త్ర ప్రకారంగా చెప్పగలుగుతాము. కే విలువ తక్కువగా ఉంటే ఇది స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనము, కే విలువ ఎక్కువగా ఉంటే అస్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనంగా చెప్తాం. దీన్నే ప్రయోగపూర్వకంగా అనుకుంటాం కాబట్టి ఈ విలువ చాలా తక్కువగా ఉంది. ఇక్కడ 6 × 10⁻⁻8 అంటే పాయింట్ తర్వాత 8 సున్నాలు ఉన్నట్టు లెక్క. కాబట్టి మనకు చాలా తక్కువైనటువంటి విలువ, కాబట్టి ఇది స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనంగా చెప్తాము. ఈ సంక్లిష్ట సమ్మేళనాలు మనకు వీటి యొక్క స్థిరాంక విలువను ఎప్పుడైతే కేక్ ఉంటుందో దాని యొక్క స్థిరత్వ స్థిరాంకము ఇది మనకు వచ్చినటువంటి కే విలువ విలోమానుపాతంలో ఉంటుంది.
అంటే తక్కువ విలువను కలిగి ఉంటే ఎక్కువ స్థిరమైంది, ఎక్కువ ఉంటే తక్కువ స్థిరమైందని మనం చెప్పినాం. కాబట్టి ఇది విలోమానం కానీ స్థిరాంకం అంటుంది. తర్వాత మనం విడిపోయినటువంటి మెటల్కు తర్వాత లైగ్యాండ్కు మధ్య బంధ శక్తిని ఊక తెలియజేస్తుంది. బలమైన బంధం ఉంటే అది తక్కువ విలువ ఉన్నట్టు, అంటే బలంగా ఏర్పడింది అంటే విడిపోవడానికి ఆస్కారము ఉండదు. బలహీనంగా ఉంది అంటే అది విడిపోతుంది, కాబట్టి కే విలువ ఎక్కువగా ఉంటుంది అని అర్థం. అంటే మనకు వచ్చిన కే విలువను ఆధారంగా అది విలోమానుపాతంలో ఉంటుంది. విలోమానుపాతం అంటే మనకు కే విలువ అనేది తక్కువగా ఉంటే ఎక్కువ స్థిరమైనది. ఒకవేళ కే విలువ ఎక్కువగా ఉంటే మనకు ఉన్నటువంటి సంక్లిష్ట సమ్మేళనము తక్కువ స్థిరమైనది. ఇలా మనము విలోమానుపాతంలో ఉంది అని చెప్తాం. ఇది ఏం చేస్తుంది? కే విలువ అనేది మనకు లైగ్యాండ్కు లోహానికి మధ్య ఉన్నటువంటి బంధ శక్తిని ఒక తెలియజేస్తుంది. ఎందుకొరకంటే బలమైనటువంటి బంధాలను ఏర్పరిస్తే మనకు విభజన అనేది జరగదు, విడిపోదు. కాబట్టి కే విలువ చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ బలహీనంగా ఉంటే ఈజీగా విడిపోతుంది, కే విలువ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటిని మనం స్థిరాంకాలను తెలియజేయడానికి ఉపయోగిస్తాము. ఏదైనా ఒక సంక్లిష్ట సమ్మేళనం ఏర్పడే రేటును, అంటే మనకు ఏర్పడే రేటును ఇది కే విలువ తెలియజేస్తుంది. సమ్మేళనము ఏర్పడే రేటు ఎక్కువగా ఉంటే ఆ స్థిరత్వము ఎక్కువ అన్నట్టు. ఒకవేళ ఏర్పడే రేటు తక్కువగా ఉంటే దాని యొక్క స్థిరత్వము తక్కువగా ఉంటుంది. అంటే సంక్లిష్ట సమ్మేళనం ఏర్పడే రేటు ఒక తెలియజేస్తుంది కే విలువ అనేది. ఒకవేళ కే విలువలో ఏర్పడే రేట్ అనేది ఎక్కువగా ఉంటే ఎక్కువ ఉన్నట్టు, లేకుంటే తక్కువగా ఉంటే తక్కువగా ఉంది అనేది ఒక తెలియజేస్తుంది. అంటే మనకు ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మీదనే మనకు ఈ సంక్లిష్ట సమ్మేళనాల యొక్క స్థిరత్వాన్ని మనము వివరించగలుగుతాము. వీటిని మనం ఎలా జరుగుతుంది అనేది మీకు ఇక్కడ చూపిస్తాను. స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్ అంటే ఇవి ఎట్లా మనకు ఏర్పరచగలుగుతాయి అనేది చూద్దాము. ఏవైతే మనం సంక్లిష్ట సమ్మేళనం అంటే ఇవి మనకు నీటిలో ఉన్నప్పుడు, ఇంతకుముందు చెప్పాను, వాటర్లో వేసినప్పుడు ఇవి ఇలా ఫ్రీగా చేంజ్ అవుతూ విడిపోవడం అనేది జరుగుతుంది అని చెప్పాను. ఇలా ఇక్కడ ఉన్నటువంటి వేరే లైగ్యాండ్, ఇక్కడ మెటల్ లైగ్యాండ్స్, ఈ రెండింటి మధ్య సమతాస్థితి అనేది ఏర్పడుతుంది. కింద చూపిస్తున్నాను, మెటల్ లైగ్యాండ్ మధ్య సమతాస్థితి ఏర్పడుతుంది. ఇది మెటల్ లైగ్యాండ్ ఎన్ మోల్స్ అని అర్థం. అంటే ఒక లోహాన్ని ఎన్ మోల్ లైగ్యాండ్ను కలిపితే మనకు నీటిలో ఇలా రెండింటి మధ్య, లోహానికి లైగ్యాండ్కు మరియు సంక్లిష్టానికి మధ్య ఈక్విలిబ్రియం ఏర్పడుతుంది. ఈ ఈక్విలిబ్రియాన్ని మనము ఇలా కేతోను సూచిస్తాం. దీన్నే స్టెబిలిటీ స్థిరాంకం లేదా ఈక్విలిబ్రియం స్థిరాంకం అని ఒక చెప్తాం. ఇక్కడ మన చూపిస్తున్నాం, మెటల్ లైగ్యాండ్ కలిపితే రెండింటి మధ్య ఏర్పడుతుంది. ఇక్కడ ఎన్ అనేది కోఆర్డినేషన్ నెంబర్ తెలియజేస్తుంది. మనం సంక్లిష్టంలో ఉన్నటువంటి లైగ్యాండ్ల సంఖ్యనే సమన్వయ సంఖ్య, కోఆర్డినేషన్ నెంబర్ అని చెప్తాం. ఇక్కడ ఎం అనేది మెటల్, ఎల్ అనేది లైగ్యాండ్. ఇలా చూపించడమంటే ఇక్కడ ఎన్ విలువను సమన్వయ సంఖ్య, సంక్లిష్ట సమ్మేళనాల్లో లైగ్యాండ్ల సంఖ్యను తెలియజేస్తుంది. ఒకవేళ దీన్ని మనము కే విలువకు అప్లై చేస్తే, అంటే మాస్, ఇంతకుముందే నేను రాసి చూపించాను ఆల్రెడీ, దాన్ని మళ్ళీ సమీకరణ రూపంలో ఎలా రాస్తామని చూపిస్తాను. కే ఈక్వల్ టు దీని కాన్సన్ట్రేషన్, మెటల్ లైగ్యాండ్ సంక్లిష్టం యొక్క కాన్సన్ట్రేషన్ బై మనకు తీసుకున్నటువంటి లోహము మరియు దాని యొక్క లైగ్యాండ్ కాన్సన్ట్రేషన్. ఇక్కడ ఎన్ మోల్ ఉంది కాబట్టి ఎన్ పవర్ ఎన్ అని రాయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని మోల్ తీసుకుంటే దాని పవర్ అని రాస్తేనే దాని యొక్క గాఢతకు మనకు సమానంగా ఉంటుంది. ఇక్కడ కే అనేది ఫార్మేషన్, ఇంతకుముందు విడిపోయింది చెప్పాము, ఫార్మేషన్. ఇక్కడ స్టెబిలిటీ అనేది కే విలువ ఎక్కువగా ఉంటే, అంటే ఇది ఏర్పడేటువంటి దిశను తెలియజేస్తుంది. అంటే కే విలువ ఎక్కువగా ఉంటే ఎక్కువ స్థిరమైంది, తక్కువగా ఉంటే తక్కువ స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనం ఏర్పడుతుంది. ఇది 1/kకు విలోమానుపాతంలో ఉంటుంది. ఇన్వర్స్ ప్రపోర్షనల్ స్టెబిలిటీ కాన్స్టెంట్ అట్ ద డిసోసియేషన్ కాన్స్టెంట్ కే విలువకు విలోమానుపాతంలో ఉంటుంది. ఇవన్నీ ముందే చెప్పిన దాన్ని చూపిస్తున్నాం మీకు ఎట్లా జరుగుతుంది అని. ఇప్పుడు మనం ఎప్పుడైతే
మెటల్ను లోహాన్ని కలిపినప్పుడు రెండింటి మధ్య ఇలా ఇది ఒక సంక్లిష్టం. ఇది ఉన్నాయని ఒక వాటర్ నీళ్ళు అన్నట్టు. అంటే ఇక్కడ ఓ రెండు హైడ్రోజన్లు, ఇది మధ్యలో ఉన్నటువంటిదేమో లోహము, ఇక్కడ ఉన్నది వేరే లైగాండ్తో రీప్లేస్ అవుతే నీరు అనేది వేరొక లైగాండ్ చేత మన సమీకరణ రూపంలో రాదు. ఇక్కడ మీకు మెటల్ నీటితో ఉన్నటువంటి సంక్లిష్టం ఇంకొక లైగాండ్ కలుపుతుంది. ఎనిమోల్ లైగాండ్ కలిపితే మొత్తం వాటర్ మాలిక్యూల్ రీప్లేస్ అయ్యి ఇంతకుముందు చూపించినట్టు మెటల్ లైగాండ్ మధ్య ఇట్లా అంటే బలమైనటువంటి లైగాండ్. నేను ఇన్నోగా చెప్పాను, నికెల్ను వాటర్తో కలిపినప్పుడు అలా ఉంటుంది, దానికి అమోనియా కలిపితే రీప్లేస్ అవుతుంది. దాని యొక్క మనం అంటే ఏర్పడినటువంటి కే విలువ స్థిరమైందా లేదా అని తెలుసుకోవడానికి మనం దీని రూపంలో రాస్తాం. అంటే ఇది ఉష్ణగతి ఏది రసాయన గతి శాస్త్ర ప్రకారంగా స్థిరమైంది లేదా. ఇక్కడ కే అనేది ఇక్కడ మనం ఆల్రెడీ మెటల్ను నీటిలో కలిపినప్పుడు ఏర్పడే సంక్లిష్టం, దానికి అమోనియా కలిపినప్పుడు ఏర్పడేటువంటి ఈ సంక్లిష్టం. కాబట్టి మనకు తీసుకున్నటువంటి నీటి అణువుల సంఖ్య సమానంగా ఉంటుంది. కాబట్టి ఈ సమీకరణంలో నీటి దానిని మనం తొలగిస్తాం. దీనిని ఒకవేళ ఎన్ మోల్స్ ఏర్పడింది, ఒకవేళ స్టెప్ వైజ్గా అంటే ఒక లైగాండ్ ఒక్కసారి ఏర్పడితే మనం మొన్నటి క్లాస్లో ఒక ఏది స్టెప్ వైజ్గా కే విలువ ఎట్లా ఏర్పడుతుంది. ఫస్ట్ అంటే అన్నీ ఒకేసారి రీప్లేస్ కావు. మనం తీసుకున్నటువంటి మెటల్కు ఒక్కొక్క లైగాండ్ యాడ్ అవుతూ మనకు కావాల్సినటువంటి సంక్లిష్ట సమ్మేళనము ఏర్పడుతూ వెళుతుంది. ఫస్ట్ ఒక లైగాండ్ రీప్లేస్ అయ్యింది కాబట్టి ఒక వాటర్ మాలిక్యూల్ బయట తీసాం, అప్పుడు దాని యొక్క ఏది కే విలువ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్. దానికి మనం ఏం చేస్తాము, ఏర్పడినటువంటి ప్రోడక్ట్ బై మనం తీసుకున్నటువంటి లైగాండ్. రెండవ సందర్భంలో ఇక్కడ ఒకటి పోయింది, రెండవ సందర్భంలో రెండవ లైగాండ్ అనేది వాటర్ మాలిక్యూల్తోన ప్రతిక్షేపితం అవుతుంది. ఈ సందర్భంలో దీన్ని K2 అని చెప్తాం, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ K2. K2 ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏర్పడేటువంటి Ml2 H2O N-2 అంటే రెండు లైగాండ్లు ఇక్కడ రెండు వాటర్ మాలిక్యూల్ తగ్గినవే చెప్తాం. ఇది బై మనం స్టార్టింగ్లో తీసుకున్నటువంటి మెటల్ వాటర్ మాలిక్యూల్ ఒక లైగాండ్ ఉన్నటువంటిది ఒక లైగాండ్, ఇవన్నిటిని కలిపితే మనకు K2 విలువ వస్తుంది. ఇలా ఎన్ని లైగాండ్లు ప్రతిక్షేపితం అవుతే అన్నిటిని మనము ఇక్కడ ఇది స్టెప్ వైజ్గా రాసుకుంటాం. అంటే మనం ఏదైనా మెకానిజం రాస్తే ఎన్ని స్టెప్లో జరిగింది, తొలి దశ, మధ్య దశ, అంత్య దశ చెప్తాం కదా. సేమ్ సంక్లిష్ట సమ్మేళనాలు ఏర్పడ్డప్పుడు ఒక లైగాండ్ అనేది ఒక్కొక్కటి రీప్లేస్ అవుతుంది. ఇక్కడ లాస్ట్ ఎండ్ అను అంటే అన్ని అణువులు వాటర్ మాలిక్యూల్ రీప్లేస్ అవుతుంది, దాన్ని KN అంటారు. అంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్ ఎన్ ఉంది కాబట్టి ఎన్ లైగాండ్లతో చర్య జరిపితే మనకు ఏర్పడ్డటువంటిది లాస్ట్ ఫైనల్గా ఈ చర్య ద్వారా ఇది ఏర్పడింది. అంటే మనం 3 తీసుకుంటే 3 రకాలుగా జరుగుతుంది, 4 తీసుకుంటే 4 రకాలు. ఇక్కడ K1 K2 K3 ఆర్ KN అంటే మొత్తం ఒక స్టెప్ వైజ్గా ఒక్కొక్క స్టెప్లో ఏర్పడ్డటువంటి కే విలువలను తెలియజేస్తుంది. అంటే మనకు మెకానిజం ఎట్లయితే చెప్తామో స్టెప్ వైజ్ జరిగేటప్పుడు ఇది ఒక అలాగనే జరుగుతుంది. అంటే ఒక్కొక్కటి రీప్లేస్ అవుతూ మనకు కావలసినటువంటి సంక్లిష్ట సమ్మేళనం ఏర్పడుతుంది. వీటిని ఎట్లా మనము ఇప్పుడు ఒక్కొక్క తీసుకొని మళ్ళీ చెప్తాం. మెటల్ లైగాండ్ ఒక లైగాండ్తో జరుగుతుంది, ఇక్కడ కనబడుతుంది. ఓకే, లైగాండ్ ఫస్ట్ మెటల్ ఒక లైగాండ్ తీసుకొని మనకు ML అనేది ఏర్పడింది. అంటే 1:1 అన్నట్టు, ఒకటే మెటల్ ఒకటే లైగాండ్. మనకు దీనికి మనకు కే విలువ ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాస్తే K1 ఈక్వల్ టు ఇక్కడ ఏర్పడ్డటువంటి ప్రోడక్ట్ ML బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ మెటల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ లైగాండ్. ఇది మొదటి, ఇక్కడ రెండు ఇక్కడ మధ్యలో కనబడుతుంది, ఇది మెటల్ రెండు లైగాండ్ వస్తుంది. రెండు లైగాండ్లకు వచ్చినప్పుడు ఇక్కడ M/2L రెండవ లైగాండ్ వచ్చింది కాబట్టి ఏర్పడినటువంటిది ఇలా ఉంటుంది. దీనికి ఒక మనం కే విలువ రాస్తే అంటే ఈక్విలిబ్రియం ఇక్కడ ఉన్నటువంటి ఈక్విలిబ్రియం రాస్తే మనకు వచ్చినటువంటిది K2 ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏర్పడ్డటువంటి సంక్లిష్టము Ml2 కాన్సన్ట్రేషన్ బై మనకు ఇక్కడ ఉన్నటువంటి మెటల్ మరియు లైగాండ్ యొక్క కాన్సన్ట్రేషన్గా చెప్తాం. ఇది రెండవ లైగాండ్ మనకు సంక్లిష్ట సమ్మేళనము ఏర్పడడం. ఇలాగనే అన్ని ఏర్పడుతూ ఉంటే లాస్ట్గా ఫైనల్ అంటే లాస్ట్ లైగాండ్ ప్రతిక్షేపితం అవుతుంది, ఎన్ లైగాండ్. అంటే ఇక్కడ మనకు 6 ఉన్నాయి కాబట్టి 6 అని రాసుకోవచ్చు, లేదంటే నార్మల్గా ఎన్ నెంబర్ అంటే మనం ఇక్కడ ఏనైనా రాసుకోవచ్చు, 2 ఉంటే 2 రాసుకోవచ్చు, 3 ఉంటే 3 రాసుకోవచ్చు, ఏదైనా రాసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏర్పడేటువంటి జనరల్గా రాస్తున్నాం ఈ సమీకరణాన్ని, జనరల్ సమీకరణం. ఈ సమీకరణానికి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ వస్తే KN, మూడోది అయితే 3, 2 అయితే 2, 1 అయితే 1 అని రాసుకోవచ్చు అని అర్థం. జనరల్గా ఈ సమీకరణం వస్తుంది ఎన్ లైగాండ్ ప్రతిక్షేపితము అయినప్పుడు. చూడు ఇక్కడ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఎన్ వచ్చింది,
ఇక్కడేమో 1 ఉంది కాబట్టి 1 రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఎన్ని ఉంటే ఎన్ని అంటే ఇక్కడ మనం తీసుకున్న లైగ్యాండ్ల సంఖ్యను బట్టి కాన్సన్ట్రేషన్, లైగ్యాండ్ల యొక్క కాన్సన్ట్రేషన్ కిందలో రాస్తాం. దీనినే మొత్తంగా అంటే K1 K2 Knలను ఓవరాల్గా ఏం చేస్తాం, ఈ స్టెప్ వైజ్గా జరిగింది. దీన్ని ఓవరాల్గా మనం రాస్తాం. అంటే మొత్తము సమీకరణాన్ని మనం ఏదైనా రసాయన చర్య రాసినప్పుడు ఫస్ట్ పైన చర్య రాస్తాం, కింద మెకానిజం ఎట్లా ఉంది అని రాస్తాం. అంటే ఓవరాల్గా ఎట్లా జరుగుతుంది ఇక్కడ ఒక స్టెప్ వైజ్గా చూపించి వీటన్నిటిని మల్టిప్లికేషన్ అంటే ఇంటూ చేస్తే వచ్చినటువంటిదే ఓవరాల్ స్టెబిలిటీ కాన్స్టెంట్. అంటే మొత్తంగా స్థిరత్వ స్థిరాంకము అని అర్థం. మొత్తంగా స్థిరత్వ స్థిరాంకం. దీనిని బీటా ఎన్తో చూపిస్తాం. అంటే స్టెప్ ఎన్ని స్టెప్లు ఉంటే అన్ని ఇంట్లో చేసి మనం చేస్తే వచ్చినటువంటిదే మనకు స్థిరత్వ స్థిరాంకానికి తెలియజేస్తుంది. ఇప్పుడు దీన్ని అంటే ఇన్ని ఉన్నాయి కదా, మనం ఇండివిజువల్గా ఇంటూ చేయనప్పుడు దీనికి లాగ్ అర్థం చేస్తాం. అంటే లాగ్ అర్థం చేస్తే మనకు వచ్చిన విలువ, ఎందుకంటే 10 to the power -5 -6 ఇట్లా వస్తుంటాయి కాబట్టి వీటిని లాగ్ అర్థంలో చేస్తే మనకు సింపుల్గా వాల్యూస్ అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా ఉన్నటువంటి స్థిరత్వ స్థిరాంకాన్ని ఇండివిజువల్గా ఉన్నటువంటి దానికి అక్కడనేమో ఇంట్ అని చెప్పాం, లాగ్ అర్థంలో వాటిని ప్లస్ రూపంలో తెలుస్తాం. లాగ్ m ఇంటూ n అంటే లాగ్ m ప్లస్ n అని తెలుస్తుంది. ఇది మనకు ప్రిన్సిపల్ ఉంటుంది. దాంట్లో మ్యాథమెటికల్ దాంట్లో ఫార్ములాలో ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం ఆధారంగా అక్కడ ఇంటూ చేయడం చాలా కష్టం కాబట్టి లాగర్థంలోనికి మారిస్తే m ఇంటూ n ఉన్నది m ప్లస్ nగా వస్తుంది లాగర్థంలో మారినప్పుడు. అక్కడనేమో ఇంటూ రాశాను K1 ఇంటూ K2 ఇంటూ K3 ఇంటూ Kn అని రాశాను. కానీ లాగర్థంలోకి మారిస్తే ఇది ప్లస్ రూపంలోకి మారుతుంది. కాబట్టి మీరందరూ సింపుల్గా ప్లస్ చేయడం అంటే చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి అన్నిటినీ లాగర్థం రూపంలోనికి మార్చాలి. ఇలా మార్చినటువంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. కాపర్ టెట్రా ఎమినో కాపర్ 2 అయాన్, టెట్రా ఎమినో కాపర్ 2 అయాన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఫస్ట్ ఏం చేస్తుంది, ఒక లైగ్యాండ్తో చర్య జరిపింది. దీనికి మనం సమీకరణం ఈక్విలిబ్రియం అంటే స్థిరత్వ స్థిరాంకం రాస్తే ఏర్పడినటువంటిది బై కింద మనకు కాపరు అమోనియా అంటే అన్నిటి యొక్క గాఢత. దీని విలువ చేస్తే ఎక్స్పెరిమెంటల్ పరంగా మనకు కొంత విలువ అనేది వస్తుంది. దీని విలువ 1.78 కలిగి ఉన్నది ఇంటూ 10 to the power 4. చూడు దీని ఇంటి చేయడం చాలా కష్టం కాబట్టి లాగర్థం అంటే ఈజీగా ఉంటుంది. ఇది ఒకటో దానికి. దీన్ని లాగర్థంలోనికి మారిస్తే దీని విలువ అనేది ఇక్కడ 4 ఉంది కదా, 4 ముందుకు వస్తుంది. మీకు లాగర్థం అనేది దీని తర్వాత మీకు కైనెటిక్స్ అని వస్తుంది. రసాయన గతి శాస్త్రంలో లాగర్థం చూడడానికి ఉంటుంది, దాన్ని అప్పుడు చెప్తాను. ఈ విలువలకు మనం సింపుల్గా ఇంతకుముందు దాంట్లో మనం సింపుల్గానే చేయొచ్చు, కానీ మీకు తర్వాత చెప్తాను దాన్ని. ఇప్పుడు రెండవ లైగ్యాండ్ వచ్చి చేరినప్పుడు అంటే ఆల్రెడీ ఒకటి వచ్చింది, ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఒకటి విలువ 4.25 వచ్చింది. సెకండ్ ఇది లైగ్యాండ్ వచ్చి యాడ్ అవుతుంది. ఇదే దానికి సెకండ్ లైగ్యాండ్, రెండవ అమోనియా వచ్చింది. దీనికి లాగ్ విలువ అంటే ఇది స్టెప్ వైజ్ గా మనకి ఎంత విలువ వస్తుంది అనేది తెలుసుకుంటున్నాం. రెండవ దానికి మనం ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాస్తే ఇది ఎక్స్పెరిమెంటల్ పరంగా మనకు వచ్చినటువంటి విలువ 3.61. ఇది రెండవ దాని. మూడవది సేమ్ కే విలువ రాస్తే సేమ్ దీనికి మనం రాస్తే 3 వచ్చింది. నాలుగవది, ఎందుకంటే 4 లైగ్యాండ్ ఉన్నాయి కాబట్టి 4 స్టెప్పుల్లో జరుగుతుంది. ఒక్కొక్క లైగ్యాండ్ ఫస్ట్ రీప్లేస్ అవుతుంది. ఇది నాలుగవది. ఇలా నాలుగవ దానికి ఒక రాస్తే వచ్చినటువంటి ఈ మొత్తము కలిపితే వచ్చినటువంటిదే ఓవరాల్గా మనకు ఇది బీటా ఎన్ రూపంలో రాస్తాము. వీటన్నిటి కలిపి రాద్దాము. లాగ్ 1, లాగ్ K1, లాగ్ K2, K3, K4. ఇది ఫైనల్ రియాక్షన్ టోటల్గా జరిగేటువంటిది. కాపర్ 4 లైగ్యాండ్లతో చేరదలిపి అంటే 4 అమోనియాతో చేరదలిపి టెట్రా ఎమినో కాపర్ 2 అనేది ఏర్పడింది. దీనికి మనం టోటల్గా రాస్తాం. దాన్ని ఓవరాల్ స్థిరత్వ స్థిరాంకము అంటారు. అంటే మనకు ఈ చర్యలో జరిగే మొత్తం స్థిరాంకం. దీన్ని రాసినప్పుడు బీటా ఎన్ అంటే బీటా 4 కాబట్టి 4 కాపర్ ఇక్కడ ఏర్పడినటువంటి సంక్లిష్టం యొక్క గాఢతపై మనం తీసుకున్న కాపరు అమోనియా ఈ మొత్తం చేస్తే 1.2 × 10⁻13 అనేది వచ్చింది. ఇది బీటా విలువ. ఒకవేళ దీన్ని లాగర్థంలోకి మాస్తాయి ఈ 13 ముందుకు రాయాలి. 10లో 2 చూస్తే 2.8 అనేది వస్తుంది. ఇది లాగర్థంలో చూసేటువంటి విధానం. అంటే మనకు ఓవరాల్గా ఇంత వస్తుంది. ఒకవేళ ఇవన్నీ కలిపితే మనకు స్టెప్ వైజ్గా రాసినాం కదా,
స్టెప్ వైజ్గా రాసినటువంటి విలువలను అన్ని యొక్క కలిపితే మనకు ఒకే రకమైనటువంటి విలువ రావాలి. log 1కు log 2 log 3 log 4 4 విలువలు ఉన్నాయి. అంటే 4 లైగాన్ కలిగినప్పుడు k విలువలు 4 వచ్చాయి. వీటిని కలిపితే మనకు వచ్చినటువంటి విలువ ఒక 13.28గా ఉంటుంది. అంటే మనకు స్టెప్ వైజ్గా చర్య ఎలా జరుగుతుంది, ఓవరాల్గా జరిగినప్పుడు ఎలా వస్తుంది అనేది మొత్తం ఒక సంక్లిష్ట సమ్మేళనాలలో స్థిరత్వ స్థిరాంకాలను 2 రకాలుగా వివరించవచ్చు. ఒకటేమో స్టెప్ వైజ్, అంటే ఒక్కొక్క స్టెప్లో ఏర్పడినటువంటి ప్రోడక్ట్ను బట్టి ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ రాస్తాము. అంతా అయిపోయిన తర్వాత చర్య ఫైనల్ స్టేజ్ వచ్చినప్పుడు దానిలో జరిగేటువంటి మొత్తము దాన్ని తీసుకొని మనము స్థిరత్వ స్థిరాంకాన్ని రాస్తాము. అంటే దీనివల్ల మనకు స్థిరత్వ స్థిరాంకాలను 2 రకాలుగా చెప్పవచ్చు. ఒకటేమో స్టెప్ వైజ్, రెండోదేమో ఓవరాల్గా ఉన్నటువంటిది. నెక్స్ట్, ఈ స్థిరత్వ స్థిరాంకాలను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఉంటాయి. అంటే మనకు వచ్చేటువంటి విలువను కొన్ని ప్రభావితం చేస్తాయి. అవి ఏంటి అనేది మనం చదువుదాం. స్థిరత్వ స్థిరాంకాలను ప్రభావితం చేసేటువంటి అంశాలు. దాంట్లో ఫస్ట్ది మనం తీసుకున్నటువంటి మెటల్ లోహ కేటయాన్ యొక్క స్వభావము. స్థిరత్వ స్థిరాంకాన్ని మనం కంపల్సరిగా మెటల్ కలుపుతాం. మెటల్కు లైగ్యాండ్ కలిపినప్పుడు ఏర్పడేటువంటిదే సంక్లిష్ట సమ్మేళనము. అది స్థిరమైందా లేదా అని తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ తీసుకున్నటువంటి లోహము ఏ రకమైన స్వభావాన్ని కలిగి ఉంది, దాన్ని బట్టి మనము అది స్థిరమైనదా లేదా అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ది లోహ కేటయాన్ యొక్క స్వభావం. దాంట్లో లోహ కేటయాన్ అనేది ఎంత పరిమాణం ఉంది అంటే పెద్ద సైజు ఉన్నదా, చిన్న సైజు ఉన్నదా, తర్వాత దాని మీద ఛార్జ్ అంటే మైనస్ ఉందా, ప్లస్ ఉందా, మైనస్ ఉంటే -1 ఉందా, -2 ఉందా, -3 ఉందా, ప్లస్ ఉంటే +1 +2 +3. అంటే ఇలా కేటయాన్ అంటే కాబట్టి కంపల్సరీగా ప్లస్ఏ. అది +1 ఉందా, +2 ఉందా, +3 ఉందా అనేది అంటే దీని పరిమాణం ప్రభావితం చేస్తుంది, దాని మీద ఉన్నటువంటి ఛార్జ్ అనేది ప్రభావితం చేస్తుంది. దానికోసం మనం ఏం చేస్తాము? చిన్నదైనటువంటి లోహ కేటయాన్ అధిక ఆవేశ సాంద్రత కలిగి ఉంటుంది. ఎందుకంటే కేంద్రకం నుంచి దగ్గరగా ఉంటుంది కాబట్టి లైగ్యాండ్లపై బలమైనటువంటి ఆకర్షణ చూపి బలమైన బంధాలను ఏర్పరుస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రాన్ జంటలను ఈజీగా లాక్కుంటుంది. ఒకవేళ పెద్దగా ఉందనుకో, సైజు పెద్దగా ఉంటే కేంద్రకం నుంచి బాహ్య కక్షలో ఉన్నటువంటి దాని మీద ప్రభావం చాలా తక్కువ. కాబట్టి లైగ్యాండ్ల నుంచి వచ్చేటువంటి వాటిని అంటే ఎలక్ట్రాన్లను గ్రహించుకోలేవు, అంటే తీసుకోలేవు. కాబట్టి అది తక్కువ స్థిరం. కాబట్టి ఎప్పుడైనా స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనము ఏర్పడాలి అంటే మనకు చిన్నదైన లోహ కేటయాన్ అధిక ఆకర్షణకు లోను చేసి లైగ్యాండ్ల నుంచి ఎలక్ట్రాన్ జంటలను ఆకర్షించుకొని బలమైనటువంటి బంధాలను ఏర్పరుస్తుంది. కనుక చిన్నదైన లోహ కేటయాన్ అధిక ఆవేశంతో ఉంది కాబట్టి బలమైన సంక్లిష్ట సమ్మేళనం లేదంటే అధిక స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఉదాహరణకు మనకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఫెర్రిక్ అంటే +3 ఆక్సీకరణ స్థితిలో ఉన్నటువంటిది ఫెర్రిక్ అని చెప్తాం. అంటే ఇది 3 ఎలక్ట్రాన్లను కోల్పోయినటువంటిది. ఇక్కడ ఫెర్రస్ అని ఉంది +2 అంటే 2 ఎలక్ట్రాన్లను కోల్పోయినటువంటిది ఫెర్రస్. మరి దీంట్లో ఏది ఎక్కువ స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనం ఏర్పరుస్తుందంటే ఫెర్రిక్ అనేది. అంటే 3 ఎలక్ట్రాన్లను కోల్పోయింది కాబట్టి ఎక్కువ ఎలక్ట్రాన్లు కావలసి వస్తుంది. కాబట్టి లైగ్యాండ్ల నుంచి అవి ఎలక్ట్రాన్లను ఈజీగా తీసుకుంటుంది. అంటే ఫెర్రిక్ అనేది అధిక స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది ఫెర్రస్తో పోల్చినప్పుడు. ఎందుకంటే ఫెర్రస్లో ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆవేశ సాంద్రత తక్కువ, ఆవేశ సాంద్రత ఇది ఎక్కువగా ఉంది. ఆవేశ సాంద్రత ఎక్కువగా ఉన్నటువంటిది లైగ్యాండ్లను అధిక ఆకర్షణకు లోను చేసుకొని బలమైన బంధాలను ఏర్పరుస్తుంది. కాబట్టి ఇది ఫెర్రిక్
ఫెర్రస్ కంటే అధిక స్థిరమైనది. అంటే ఆక్సీకరణ సంఖ్య ఎక్కువగా ఉంటే బలమైనది, ఆక్సీకరణ సంఖ్య తక్కువగా ఉంటే బలహీనమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఇది దాని యొక్క సైజు మరియు దాని మీద ఉన్నటువంటి ప్రభావం చేసేటువంటి. అధిక రుణ విద్యుతాత్మకత లోహ కేటయాన్ అంటే మనకు ఎలక్ట్రాన్లను ఈజీగా లాక్కుంటుంది. అధిక రుణ విద్యుతాత్మకత లోహ కేటయాన్ దానం చేయబడినటువంటి ఎలక్ట్రాన్లను సులభంగా స్వీకరించి బలమైన బంధాలను ఏర్పరచగలదు. కనుక రుణ విద్యుతాత్మకత గల అంటే అధిక రుణ విద్యుతాత్మకత గల ఉన్నటువంటి లోహ కేటయాన్ అధిక స్థిరమైనటువంటి సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అంటే మనకు రుణ విద్యుతాత్మకత ఉదోగా పనిచేస్తుంది. తక్కువ రుణ విద్యుతాత్మకత అంటే రుణ విద్యుతాత్మకత అంటే ఏంటంటే బంధములో పాల్గొన్నటువంటి ఎలక్ట్రాన్లను తన వైపు ఆకర్షించాలి. ఇక్కడ మనం లోహ కేటయాన్ తీసుకున్నాం. బాగా ఆకర్షించే గుణము ఉంటే లైగ్యాండ్ల నుంచి ఎలక్ట్రాన్లను సులభంగా స్వీకరిస్తుంది. దీని వలన మనకు బలమైనటువంటి బంధం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే లైగ్యాండ్లు అంటేనే ఎలక్ట్రాన్ జంటలు దానం చేస్తాయి. దాంతోపాటు ఇది ఏం చేస్తుంది, లోహ కేటయాన్ అనేది తన వైపు లాక్కుంటుంది. కాబట్టి బలమైనటువంటి బంధాలను ఏర్పరుస్తుంది. అంటే లోహ కేటయాన్ అనేది సైజు తక్కువగా ఉండాలి, ఛార్జు ఎక్కువగా ఉండాలి, అది ఒక కండిషన్. రెండవది రుణ విద్యుతాత్మకత అనేది ఒక ఎక్కువగా ఉన్నటువంటి సమ్మేళనం. నెక్స్ట్ ఎలక్ట్రాన్ విన్యాసం అంటే మనం తీసుకున్నటువంటి సంక్లిష్ట సమ్మేళనం అంటే డి బ్లాక్ మూలకాలు మాత్రమే సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. ఒకవేళ మనకు ఎలక్ట్రాన్ విన్యాస పరంగా అంతర ఆర్బిటాలు, బాహ్య ఆర్బిటాలు అంటే అంతరంగా అంటే 3D ఆర్బిటాలను ఉపయోగించుకునేవి, బాహ్యంగా అంటే 4D ఆర్బిటాలను ఉపయోగించుకునేటివి. అంటే అంతరం అంటే కేంద్రానికి దగ్గరగా ఉన్నటువంటివి. అంటే ఎలక్ట్రాన్లను లైగ్యాండ్లు 3Dలోనికి ఇస్తేనేమో బలమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనం ఏర్పడుతుంది. 4Dలోనికి ఇస్తే తక్కువ స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనాలు ఏర్పడుతుంది. అంటే మనకు విన్యాసం, ఎలక్ట్రాన్ విన్యాసము, బ్యాలెన్సీ బంధ సిద్ధాంతం వీటిలో చెప్పినప్పుడు చెప్పాము. అంతర ఆర్బిటాల సంక్లిష్టము అంటే 3Dలోని D2sp3 అంటే అంతరంగా ఉన్నటువంటి 3D ఆర్బిటాలను ఉపయోగించుకొని ఏర్పడ్డటువంటి సంక్లిష్ట సమ్మేళనము. 4D అంటే బాహ్యంగా అంటే 4వ డి ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లను ఉపయోగించుకొని మనకు సంక్లిష్ట సమ్మేళనము ఏర్పడుతుంది అని అర్థం. D2sp3 అంటే 3Dలోని 2 డి ఆర్బిటాలు. ఇక్కడ 4D డి తర్వాత ఉంది అంటే ఇది బాహ్యంగా 4Dలోని అంటే కేంద్రకానికి దూరంగా ఉంటుంది కాబట్టి ఆకర్షణ తక్కువ, ఎలక్ట్రాన్లను గ్రహించుకునే శక్తి ఒక తక్కువ ఉంది. కాబట్టి ఇది తక్కువ స్థిరమైనది. అంటే అంతరంగా ఉన్నటువంటి D2sp3 సంక్లిష్టము అధిక స్థిరమైంది, బాహ్యంగా ఉన్నటువంటి sp3 D2 అనేది తక్కువ స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. అంటే ఎలక్ట్రాన్ విన్యాసముగా మనకు సంక్లిష్ట సమ్మేళనాలు ఏర్పరిచే దానిలో ప్రభావితము చేసేటువంటి అంశము. అంటే 3Dలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల వలన బలమైనది ఉంటుంది, 4Dలోని ఉన్నటువంటి ఎలక్ట్రాన్ల వలన బలహీనమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనము ఏర్పడుతుంది అనేది మనం దీని బట్ల తెలుస్తుంది. నెక్స్ట్ దీంట్లో ప్రభావిత పరమాణు సంఖ్య మనము సిర్జివిక్ సిద్ధాంతం చదివినాం. సిర్జివిక్ సిద్ధాంతంలో EAN అని చెప్పాము. ఎలక్ట్రాన్ అంటే ఇది ప్రభావిత పరమాణు సంఖ్య, EAN ఎలక్ట్రాన్ మూవింగ్ ఫోర్స్ అని చెప్పాము. EAN రూపం అంటే దాన్ని ఏం చెప్పాము, సిర్జివిక్ సిద్ధాంతంలో ఏ సంక్లిష్ట సమ్మేళనాలకైతే EAN విలువ 36 కానీ 54 కానీ 86 కలిగి ఉంటే వాటి యొక్క స్థిరత్వము అధికము. వేటికైతే తక్కువగా ఉంటుంది అంటే 36, 54, 86 కంటే తక్కువగా ఉంటే వాటి తక్కువ స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనాలు ఏర్పరుస్తుంది అనేది మనము సిర్జివిక్ సిద్ధాంతంలో ఆల్రెడీ చదివాం. అదే మనకి ఇక్కడ ఇది ఒక ప్రభావితం చేస్తుంది. అంటే ప్రభావిత పరమాణు సంఖ్య EAN విలువ ఏ సంక్లిష్ట సమ్మేళనానికైతే మనకు సిర్జివిక్ నియమం ప్రకారంగా
36 కానీ 54 కానీ 86 ఉంటే మొత్తం విలువ అనేది అంటే బాహ్యంగా ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రాన్లు అంతా ఈ నిర్మాణాన్ని కలిగి ఉన్నటువంటి. నెక్స్ట్ ప్రభావితం చేసేటువంటి లైగ్యాండ్ అంటే మనకు లోహానికి 3 రకాలైనటువంటి ప్రభావితం చేస్తామని చెప్పినాం. లోహం యొక్క సైజు, దాని మీద ఉన్నటువంటి ఆవేశము, తర్వాత లోహానికి ఉన్నటువంటి విన్యాసం, ఎలక్ట్రాన్ విన్యాసము మరియు రుణ విద్యుతాత్మకత. ఇవన్నీ ఒక మెటల్కు ఉన్నటువంటి అంటే మెటల్ వలన సంక్లిష్ట సమ్మేళనానికి ఏర్పడడానికి మనం ప్రభావితం చేసేటువంటి అంశాలు. నెక్స్ట్ మనం కలిపేటువంటిది లైగ్యాండ్ అంటే ఇక్కడ లైగ్యాండ్గా ప్రభావితం చేసేటువంటి అంశాలు కలిగి ఉన్నాయి. దీంట్లో లైగ్యాండ్ ఇది పరిమాణము మరియు దాని మీద ఉన్నటువంటి ఆవేశం, దాన్ని ఛార్జ్ అని చెప్పాం. ఇక్కడ మనం లైగ్యాండ్ తీసుకుంటే ఎట్లా ఉండాలి? ఎలక్ట్రాన్ జంటలను లోహానికి ఇవ్వాలి. ఒకవేళ పరిమాణంలో చిన్నగా ఉంటే ఏమవుతుంది? ఎలక్ట్రాన్లను ఇవ్వదు. కానీ పరిమాణం పెద్దగా ఉంటేనే మనకు ఎలక్ట్రాన్ను ఈజీగా ఇవ్వగలుగుతుంది. అంటే పరిమాణంలో చిన్నది మరియు అధిక ఛార్జ్ కలిగినటువంటిది, పరిమాణంలో చిన్నది మరియు అధిక ఛార్జ్ కలిగినటువంటి లోహాలను అధిక స్థిర ఏది మనము ఈ సిద్ధాంతం చెప్పాం. క్రిస్టల్ ఫీల్డ్ సిద్ధాంతంలో ఎప్పుడైతే లోహాన్ని లైగ్యాండ్ కలిపితే రెండింటి మధ్య అధిక స్థిర విద్యుత్ ఆకర్షణ ఏర్పడుతుంది. అంటే అది అనేది మనం ఇక్కడ అప్లై చేస్తే చిన్నదైనటువంటి లైగ్యాండ్ అనేది ఈ ఎలక్ట్రాన్లను ఎక్కువ వికర్షణకు లోను చేసి స్థిర విద్యుత్ ఆకర్షణ లోహం మీద ప్రభావితం చేస్తుంది. కాబట్టి చిన్న పరిమాణం ఉన్నటువంటి అధిక ఛార్జ్ కలిగినటువంటి లైగ్యాండ్ అనేది స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. ఉదాహరణకు మనకు క్లోరిన్ F- ఉంది. క్లోరిన్ అనేది తక్కువ స్థిరమైనది ఏర్పరుస్తుంది. అంటే ఉదాహరణకు క్లోరిన్ అనేది తక్కువ ఛార్జ్ ఉంటుంది, దీన్ని లోహాల మీద అధిక వికర్షణ చూపి స్థిర విద్యుత్ ఆకర్షణ చూపి బలమైనటువంటి బంధాలను ఏర్పరుస్తుంది. ఇక్కడ క్లోరిన్ అనేది కొద్దిగా ఎక్కువ సైజు కలిగి ఉంటుంది కాబట్టి తక్కువ వికర్షణ చూపి అస్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనం ఏర్పడుతుంది. ఇవి మైనస్ ఉన్నప్పుడు. ఒకవేళ తటస్థంగా ఉన్నటువంటి అంటే అమోనియా లేకపోతే నీరు NH3H2 ఇవి ఒక లైగ్యాండ్లే, కానీ ఇక్కడ ఎలాంటి మైనస్ కానీ ప్లస్ కానీ లేదు. ఇలా ఉన్నప్పుడు తటస్థమైనటువంటి మోనోడెంటెడ్ లైగ్యాండ్ అంటే ఒక ఎలక్ట్రాన్ జంటను దానం చేసేటువంటి లైగ్యాండ్లు ద్విధ్రువ భ్రామకం మీద ప్రభావితం చేస్తుంది. ఇది ఒక మనం క్రిస్టల్ ఫీల్డ్ సిద్ధాంతంలో చెప్పాము. ఇది ఒక మనం క్రిస్టల్ ఫీల్డ్ సిద్ధాంతంలో రుణ లైగ్యాండ్లను మైనస్ ఛార్జ్తో ఉన్నప్పుడు ఇవి ప్రభావితం చేస్తాయి. తటస్థ లైగ్యాండ్లు తీసుకుంటే ద్విధ్రువ భ్రామకం మీద ప్రభావితము చేస్తాయి. కాబట్టి ద్విధ్రువ భ్రామకం అంటే కొంతవరకు తన వైపు తిప్పుకోవడం అన్నట్టు, అంటే దాన్ని తిప్పడానికి ట్రై చేసేటువంటి. కాబట్టి చిన్న పరిమాణము ఉన్నటువంటివి, చిన్న పరిమాణం ఉంటే ఏమొస్తుంది, అవి తన వైపు తిప్పుకొని ఇది భ్రమణాన్ని చేయగలుగుతాయి, ద్విధ్రువ భ్రామకాన్ని ప్రభావితము చేయగలుగుతాయి. కాబట్టి చిన్న పరిమాణం ఉన్నటువంటి లైగ్యాండ్ తటస్థ లైగ్యాండ్ అనేది అధిక స్థిరమైనటువంటి సంక్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచగలుగుతుంది.